హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ వాసునండి. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు రాబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఊడికి పళ్ళు ఫ్రెండ్స్. అవేంటంటే చూడండి, ఆ ఊడికి పళ్ళు అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సేమో మనకి మార్కెట్లో దొరికేటటువంటి నల్ల ద్రాక్ష ఏదైతే ఉందో ఆ నల్ల ద్రాక్షలాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మేము మా పరిసర ప్రాంతంలో ఊడికి పళ్ళు అనేసి అంటారు. అయితే మీ ప్రాంతంలో, మీ పరిసర ప్రాంతాల్లో ఏమంటారో వీటిని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. పండు అనేది ఇలాగా మనకి మార్కెట్లో దొరికేటటువంటి నల్ల ద్రాక్ష పండులాగా ఉంటుంది. కాయ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కాయ అండి. ఇది కొంచెం పండుతుండేటటువంటి దశలో ఉండేటటువంటి కాయ అండి. ఇది తినడానికి ఏమీ కూడా పనికిరాదు. అయితే ఏవైతే నల్లగా ఉన్నాయో అటువంటివి తీసి మనము తినొచ్చు. చూడండి, ఇందులో ఈ పండు అయితే బాగుంది, బాగా ముగ్గినట్లుగా ఉంది. ఒకసారి తినేసి చెప్తాం, టేస్ట్ చూడండి మీరు కూడా. ఈ టేస్ట్ చూడు, ఈ పండు అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఆ లోపల ఏదైతే ఉందో ఆ గుజ్జు కూడా ఎలా ఉందంటే మన నల్ల ద్రాక్ష పండులాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అనేది ఎలా ఉందంటే చూసి చెప్తానా. టేస్ట్ కొంచెం చిన్న చేదు, మరి చిన్న తీపిగా ఉంది, చిన్న పులుపు కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే మన ద్రాక్షలాగా ఉంది కొంచెం. చూడండి, పళ్ళు ఇలాగ ఉంటాయి, దాని యొక్క లోపల గుజ్జు అనేది ఇలా ఉంటుంది. అయితే ఇవి వేసవకాలంలో దొరుకుతాయి. ఇవి తినడం వలన మనకి ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ కూడా ఉండవు. కానీ ఏంటంటే ఇవి తింటే వేసవకాలంలో ఇంకా ఉక్కపోతగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వీటిని ఎక్కువగా తినాం ఫ్రెండ్స్. తినడం వల్ల నష్టమైతే ఏమీ కూడా లేదు, కానీ ఏంటంటే కొంచెం ఉక్కపోతగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే తినాం ఫ్రెండ్స్. చూడండి, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్స్ మరియు కామెంట్లు పెట్టి మా ఛానల్ డెవలప్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటాం ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.